గురువుగారు, సంబంధ బాంధవ్యాల గురించి ప్రస్తావన వచ్చినప్పుడు బాదరాయణ సంబంధం అని అంటూ ఉంటారు కదా, అంటే ఏమిటి? బాదరాయణ సంబంధం అనేటువంటి పదాన్ని లోకంలో చెప్పలేనప్పుడు అదేదో బాదరాయణ సంబంధం లేవయ్యా అనేటువంటి మాట అంటూ ఉంటారు. చాలా పొరపాటు. బాదరాయణ సంబంధము అంటే కేవలం బాదరాయణుడు ఎవరయ్యా అంటే నారాయణుడు, బదరీనాథుడు నారాయణుడు. ఆ నారాయణుని యొక్క సంబంధీకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ బాదరాయణ సంబంధం కలిగిన వాళ్ళే. పర్వతరాజు కుమార్తె, ఆమెను ఏమని పిలిచాం? పార్వతి అని పిలిచాం. అట్లాగే బదరీనాథుని సంబంధీకులు అందరూ బాదరాయణులు అయ్యారు. లోకంలో అదొక వాచాడికంగా ఏర్పడింది వాక్కు ద్వారా, అంతే తప్ప బాదరాయణ సంబంధం అనేటువంటిది చాలా పవిత్రమైనటువంటిది. భగవంతునితో ఉన్నటువంటి సంబంధం కన్నా కావలసిందే ఉందమ్మా, అంతకన్నా గొప్పదైనటువంటిది ఇంకొకటి లేదు. భగవత్ సంబంధం కలిగి ఉండటం, భగవంతునితో స్నేహం కలిగి ఉండటం, భగవంతుని పట్ల భక్తి కలిగి ఉండటం, ఆయన సన్నిధానంలో ఉండగలగటం, ఇంతకన్నా గొప్పదైనది ఇంకొకటి లేదు. అందువల్ల దాన్ని బాదరాయణ సంబంధము అంటే బదరీనాథునితో కలిగిన సంబంధమునే వాస్తవంగా బాదరాయణ సంబంధం అనాలి. కానీ అదేదో చెప్పకూడని బాంధవ్యాన్ని బాదరాయణ సంబంధము అని అనరాదు. లోకంలో అంటున్నారు, చాలా దోషం, పాపం కూడా, అందులో ఏమాత్రం సందేహం లేదు.